ఈ భాగం దగ్గర నుంచి అదే సుషుమ్నకి హృదయం దగ్గర ఒక స్థానం ఉంది. వాస్తవానికి సుషుమ్న నాడి శుద్ధంగా హృదయం దగ్గర ఉంటుంది. హృదయమే ఆ సుషుమ్న నాడికి మూల స్థానం అన్నమాట. అక్కడి నుండే ఈ సుషుమ్న శిరస్సుని పొంది బుద్ధిని పొందుతోంది. ఆ బుద్ధి మనస్సుగా రూపాంతరం చెంది ఇంత సృష్టికి కారణభూతం అవుతోందన్నమాట. ఆకాశంలో కనుక మనం సూర్యుడిని కనుక చూస్తే ఆ సూర్యుడి యొక్క రశ్మిని కనుక మనం చూస్తే ఆ సూర్య రశ్మి తత్వం ఏదైతే మనకి బాహ్యంగా కనిపిస్తోందో అది సుషుమ్న నాడి కన్నా వేరు కాదు. ఏదైతే ఆధ్యాత్మికంగా ఉందో ఆధ్యాత్మం అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి అంటే శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం పేరే ఆధ్యాత్మికం. కానీ ఈ శరీరంలో ఏదైతే శక్తి ఉందో అది విశ్వంలో అదే ఉంది. విశ్వంలో ఏదైతే ఉందో శరీరంలోనూ అదే ఉంది. ఇది అధ్యండంగా ఉన్నప్పుడు ఆది అంటే ముందుగా అది సత్తుగా ఉంది. అదే చిద్ ఆనంద రూపంలో ఇంత సృష్టిగా మనకి అభివ్యక్తమైందన్నమాట. కాబట్టి ఈ సుషుమ్న నాడి అనేటువంటిది ఆకాశంలో కనిపించేటటువంటి సూర్యుడి అలాగే సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఎన్ని అయితే ప్రసరితం అవుతున్నాయో ఒక్కొక్క కిరణం ఒక్కొక్క జీవిగా పుడుతోంది. ఆ ఒక్కొక్క జీవిలోనూ ఒక్కొక్క కిరణం అనుసంధానమై ఉందన్నమాట. అందుకని విశాల విశ్వ చైతన్యంలో సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఎన్ని కిరణాలు అయితే ఉన్నాయో అన్ని కిరణాలకి అంత సృష్టి, అంత జీవరాశి. ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క కిరణంతో ఆ సుషుమ్న నాడికి అనుసంధానం అవుతోందన్నమాట. అందుకని సమష్టి రూపంలో ఏదైతే సూర్యరశ్మిగా ఉందో శరీరంలో అదే సుషుమ్న నాడిగా ఉంది. అయితే అందుకే నా ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటారు. అందుకనే ఆ చైతన్యాన్ని మనం తెలుసుకోవడం కోసమే మనం ఈ సుషుమ్న సాధనని అనేక రకాలుగా వాళ్ళ వాసనలకి అనుగుణంగా ఆ సాధనని మనకి చెప్పారు. ఇది వేదపరంగా సాధన చేసుకుంటే ఋగ్వేద పరంగా సౌరం ఉంది. సౌరంలో 65 మంత్రాలు ప్రధానంగా సూర్యుణ్ణి దృష్టిలో ఉంచుకునే చెప్పబడ్డాయి. అంటే ఆ సూర్య భగవానుడు ఈ సుషుమ్న నాడి చైతన్యానికి ప్రతీక అన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. అదే ఆదిత్యతత్వం. ఆదిత్యుడు ఎక్కడి నుంచి ఉద్భవించాడు? అదితి నుంచి ఉద్భవించాడు. అదితేర్ దక్షోర్దజాయత అది వేదమంత్రం. అందుకని అదితి అనేటువంటిది ఈ కశ్యప చైతన్యానికి కశ్యపుడే సాత్విక చైతన్యం అన్నమాట. అది పౌరాణికంగా మనకు కనిపిస్తున్న కశ్యప పశ్యకో భవతి అనేటువంటిది ఒక వేదోక్తి. అరుణంలో వస్తుంది ఇది. సౌరం అరుణం ఈ రెండూ కూడా బాగా చెప్పుకున్నటువంటి వాళ్ళకి సూర్యతత్వం అంతా కూడా బాగా తెలుస్తుంది. అందుకని ఎవరైతే ఈ సృష్టిని అంతటినీ కూడా చూస్తున్నారో సాక్షిగా అతని పేరే కశ్యపుడు, అదే రుద్రుడు, అదే శివుడు. అందుకని ఆ శక్తి పేరు, ఆ పరబ్రహ్మ యొక్క మాయా శక్తి పేరే అదితి. ఆ అదితికి పుట్టినవాడే సూర్యుడు. అంటే శక్తిలో నుంచి ఉద్భవించినటువంటి ప్రాణశక్తే సుషుమ్న. అందుకనే ఆ ఆదిత్యుడు అదితికి పుట్టాడనమాట. అందుకని మనకి ఫిజికల్గా కనిపిస్తున్నటువంటి సన్కి మూలం శక్తి. అందుకని మనం సుషుమ్న నాడిని సాధన చేస్తే తెలుసుకునేది శక్తిని. ఆ శక్తి ద్వారా పరబ్రహ్మం తెలియబడుతుంది అన్నమాట. మనకి ఇంకా యోగ శాస్త్రంలోకి లోపలికి వెళ్తే ఈ నాడుల గురించి చెప్పేటప్పుడు సుషుమ్న నాడి లోపల చిత్రిని అని, వజ్రిని అని, బ్రహ్మనాడి అంటారు. వీటి గురించి విశేషం ఏంటి? విశేషం అంటే నాడుల్లో అనేకమైనటువంటి నాడులు అంతర్గతంగా ఉన్నాయి. ఒక నాడి తర్వాత మరొక నాడి తెరుచుకుంటుంది. ఈ తెరుచుకోవడానికి మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటంటే ప్రాణాన్ని అవగాహన చేసుకోవడం. అవగాహన చేసుకుంటే ఈ నాడులు శుద్ధం అవుతాయి. నాడులు ఎలా శుద్ధం అవుతాయి అన్నది మనం తెలుసుకోవాలి. నాడి గురించి ముందర మనం చెప్పుకున్నాం. ఈ ఈడ, పింగళ, సుషుమ్న ఈ 3 నాడులు కూడా మూసుకుని ఉన్నాయి, ప్రస్తుతం శుద్ధమే లేవు. వాటిని మనం పరిశుద్ధం చేసుకుంటే అప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సుషుమ్న నాడి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి చిత్రిని నాడి, ఆ తర్వాత వజ్రనాడి, వజ్రిని నాడి అని కూడా అనొచ్చు దాన్ని. ఆ వజ్రనాడి,
అంటే వజ్రనాడి, చిత్రానాడి ఈ రెండు కూడా తెరుచుకుంటాయి. వజ్ర అంటే కఠినమైంది అని అర్థం అన్నమాట. అందుకని కఠినంగా ఉంటుంది ఆ నాడి. అది ఇంద్రుడి యొక్క వజ్రశక్తి ఎలాంటిదో ఈ వజ్రనాడి అలాంటిది. ఇంద్రుడి యొక్క వజ్ర ఆయుధమే ఈ వజ్రనాడిగా చెప్పబడింది. వజ్రనాడే వాస్తవానికి ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్ర ఆయుధం. మహర్షి యొక్క వెన్నుపూస నుంచి వచ్చిందే కదా ఆ మహర్షి ఎవరు అంటే దధీచి. దధీచి. ఆ దధీచి మహర్షి యొక్క వాస్తవ స్వరూపం చాలా చిత్రమైంది. దీనికి ఒక అంతర్గతమైనటువంటి కథ ఒకటి ఉంది. మధు విద్యా తత్వం మీరు అన్నారే సూర్యుడని, ఈ సూర్యుడు చిత్రంగా వస్తున్నాడు ఇవాళ మన సంభాషణల్లో. నిజానికి యోగానికి మూలపురుషుడు ఎవరయ్యా అంటే హిరణ్యగర్భుడే యోగానికి మూలపురుషుడు. ఆ హిరణ్యగర్భుడు ఎవరయ్యా అంటే సూర్య చైతన్యం తప్ప ఇంకెవరు? కాబట్టి ఆ హిరణ్యగర్భ అదితి చైతన్యాన్ని మనం తెలుసుకుంటే యోగం అంతా తెలుసున్నట్టే. ఆ దైవికంగా నా పేరులో కూడా సూర్య చైతన్యం ఉంది. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు భాస్కర్ శర్మ. అందుకని యాదృచ్ఛికమో మరి ఈశ్వర ఘటనో భాస్కర్ శర్మ ఏ కోణంలోనో రవి. అందుకని మనం అందరం కూడా ఆ సూర్య చైతన్య కోణంలో దగ్గరయ్యాం. ఆ సమష్టి చైతన్యానికి మనం అనుసంధానమై ఈ చర్చ చేస్తున్నాం. చాలా బాగుందండి మీరు అడిగేటువంటి ఈ ప్రశ్నలు. అయితే సూర్యతత్వం గురించి వెళ్ళింది కాబట్టి సూర్యతత్వం మీద ఇంకొద్దిగా లోపలికి వెళ్ళే విధంగా అదే ఈ నాడులు తెరుచుకోవడానికి మనం ప్రాణ ఉపాసన చెయ్యాలి. ప్రాణోపాసన ఎలా చేస్తాం అంటే వాటికి హఠయోగంలో అనేక రకాల ప్రక్రియలు చెప్పారు. ఒకేసారి ప్రాణాన్ని అలా తెలుసుకో అంటే ఉత్తమమైనటువంటి సాధకులు ప్రాణాన్ని అలా కూర్చుని ఆ ప్రాణాన్ని అలా సాక్షిగా గమనించడంలో ఆ ప్రాణానికి మూలమైనటువంటి ప్రాణశక్తిని తెలిసేసుకుంటున్నారు. కానీ అలా చేయడానికి మనకి స్థిరంగా కూర్చోవాలి. మరి కూర్చోగలిగేటువంటి శక్తి మన దగ్గర లేకుండా పోయింది. ఎందుకంటే మనస్సు కోతి లాంటిది కనుక, మనస్సు చంచలం కనుక, సంకల్ప వికల్పపూరితంగా ఉంది కనుక ఆ మనస్సులో ఉన్నటువంటి నాడులన్నీ కూడా మూసుకుని ఉన్నాయి. మరి ఈ మూసుకున్నటువంటి నాడులు ఎప్పుడు తెరుచుకుంటాయి అంటే ఆ ప్రాణాన్ని మనం ఉపాసన చేయాలి. ఎలాగా? సాధన ద్వారా. ఎలాంటి సాధన అంటే హఠయోగంలో నాడీ శుద్ధి ప్రాణాయామం అని చెప్పారు. దీనికి సహిత ప్రాణాయామం అని పేరు. ఆ సహిత ప్రాణాయామాన్నే నాడీ శుద్ధి ప్రాణాయామము అంటున్నారు. ఇందులో ఉన్న మరొక చమత్కారం ఏమిటంటే ప్రాణము ఆయామములో యామం కూడా అక్కడ కలుస్తుంది. యామము అంటే సమయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి సమయ విద్య. ఇది మన రోజంతా కూడా 5 యామాలుగా చెప్పారు. అందుకని జాముల లెక్కల్లో కూడా ఈ రోజును కొలవడం, యామాల లెక్కల్లో రోజును కొలవడం ఉంది. అందుకని రోజంతా కూడా మన ఆధీనంలోకి, అంటే కాలం అంతా కూడా మన ఆధీనంలోకి ప్రాణం ద్వారా వస్తుంది. అంటే కాల స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ప్రాణస్వరూపం తెలియాలి. అందుకని ప్రాణం మన వశంలోకి వస్తే కాలానికి అతీతంగా మనం వెళ్ళి కాలమే లేనటువంటి ఈ అనంతమైనటువంటి సత్యస్వరూపంలో ఎప్పుడూ నెలకొని ఉంటాం. అందుకోసం అంత తెలియాలి అంటే ముందు మన శరీరంలో మనకున్నటువంటి పరిధిలో ఒక ఉన్నతి సాధించడం కోసం పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక విధానాన్ని ఆశ్రయించాలి. అది ఏమిటి అంటే అదే నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలి అంటే మొదట ప్రసన్నంగా కూర్చుని వెన్ను మెడ తల తిన్నగా చేసుకుని గాలిని కొంత సమయం వీక్షించాలి. ఆ తరువాత మనకి తెలిసే విషయం ఏమిటంటే పీల్చే గాలి వదిలే గాలి ఈ నిష్పత్తి, అంటే పీల్చే గాలిలో మనకు ఉన్నటువంటి ఒక సరళత వదిలే గాలిలో మనకి కనబడదు. అంటే ఏ గాలి అయితే మనం హాయిగా పీల్చుకోగలుగుతున్నామో వదిలే సమయంలో మనం ఎంత గాలి పీల్చుకోగలుగుతున్నామో అంత గాలి మనం అలా వదలలేకపోతున్నాం. అది ప్రతి మనిషికి సహజసిద్ధంగా జరుగుతుంది. అంటే వదిలే గాలి మన చేతుల్లో లేదు. ఆంగ్లంలో దీనికే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో వదిలే గాలి ఉంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో పీల్చే గాలి ఉంది. అందుకని మనకి ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉంది, కానీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో లేదు. అందుకని ఆ సిస్టమ్ని మన కంట్రోల్లోకి తీసుకురావడం కోసం ఈ సంకల్ప ఆ తర్వాత అసంకల్ప ప్రతీకార చర్యలు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. సంకల్ప చర్యలు, అసంకల్ప ప్రతీకార చర్యలు. అసంకల్ప ప్రతీకార చర్యల్ని సంకల్పరహితంగా మళ్ళీ తిరిగి వీక్షించగలిగేటువంటి ఒక ఉపాయం పేరే యోగం. అంతా ఎరుకనమాట. అసంకల్పితంగా మనం చేస్తున్నటువంటి ప్రతి చర్యని కల్పితంగా ఎరుకతో గమనిస్తూ మూలాన్ని శోధించడం పేరు యోగం.
మనకు తెలియకుండా ఎన్నిసార్లు కనురెప్పలు వేస్తున్నాం, మనకి తెలియకుండా ఎన్నిసార్లు రోజంతా గాలి పీల్చి వదులుతున్నాం, రోజంతా ఎంతసేపు గాలి పీల్చి వదులుతాం తెలియదు మనకి. అసలు నిమిషానికి మనం ఎంతసేపు గాలి పీల్చి వదులుతాం తెలీదు. దీన్ని మనం ఎరుకతో గమనించాలి. పుట్టినప్పటి నుండి మరణించేదాకా శ్వాసతోనే ఉండి ఆ శ్వాస ఎంతసేపు ఈ లెక్క తెలియకుండా లెక్క లేకుండా ఉండరాదు. అక్కడ మనం సంయమనం పాటించి గమనించాలి. ముందు ప్రాణాయామం గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు అసలు ఆ గాలి నిమిషానికి ఎంతసేపు పీల్చి వదులుతున్నారో తెలుసుకోవాలి. ఒక నిమిషానికి మనం గాలి 15 నుండి 18 సార్లు గాలి పీల్చి వదులుతున్నాం. అంటే 15:18 రేషియో అన్నమాట. యాక్చువల్గా 15:16 రేషియో, కొన్ని పరిశోధనల్లో 15:18 రేషియోగా చెప్పారు. ఏదైనప్పటికీ కూడా 15 నుంచి 16 సార్లు మనం నిమిషానికి గాలి పీల్చి వదులుతున్నాం. ఇలా పీల్చి వదులుతున్నటువంటి గాలి మనం ప్రాణాయామం ద్వారా నియంత్రించవచ్చు. పీలుస్తున్న గాలిని మనం ప్రాణాయామం ద్వారా నియంత్రించవచ్చు. అందుకోసం చెప్పినటువంటి ప్రక్రియ పేరే అనులోమ విలోమ ప్రాణాయామము అని. మనం ఒక గోడ గడియారం చూస్తే అది ఎలాగా ఎడమ నుంచి కుడికి ప్రదక్షిణ చేస్తుంది. మనం దేవాలయాలకు వెళితే ఎడమ నుంచి కుడికి ప్రదక్షిణ చేస్తాం. అలాగే మన శరీరంలో కూడా శరీరమే ఒక దేవాలయం. ఈ శరీరంలో ఉన్నటువంటి మూల విరాట్ స్వరూపం హృదయం దగ్గర ఉందన్నమాట. అదే భగవంతుడు, అదే అసలైనటువంటి సుషుమ్న నాడి. అక్కడికి అదే భగవంతుడు. ఆ మూల స్వరూపమైనటువంటి అసలైనటువంటి సూర్యుడు, ఆ సూర్యుడిని వెలిగించేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది అనంతమైన వెలుగు. అదే హిరణ్యగర్భ చైతన్యంగా మనకి ఇక్కడ హృదయం దగ్గర ఉంది. అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి మూల ప్రాణాన్ని చేరుకోవడానికి మనం నాసికను ఆశ్రయిస్తున్నాం. ఇందులో ఎడమ నాసికని ఆశ్రయిస్తున్నాం అన్నమాట. దీనికి ప్రణవ ముద్ర అనేటువంటి ఒక ముద్రని చెప్పారు. ఈ ముద్రకే విష్ణు ముద్ర అనే పేరు కూడా ఉంది. అంటే ఎప్పుడు కూడా అభ్యాసాలు అనేక రకాల ముద్రలతో కూడా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి మనం ఈ చేతిని, అంటే కుడి చేతిని మనం ఆసరాగా చేసుకుని ఈ మొదటి 2 వేళ్లని కూడా బొటనవేలు చిగురు భాగానికి ఇలా మడిచి ఉంచాలన్నమాట. అప్పుడు ఇది ఒక ముద్ర అవుతుంది. ముదం ఆనంద దదాతి ఇది ముద్రాహ. అంటే ముదమును ఆనందమును కలిగించేది ఏదైతే ఉందో దాని పేరు ముద్ర. అందుకని ముద్ర ఎప్పుడూ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ముద్రల్లో హస్తముద్రలు, కాయముద్రలు, మనోముద్రలు, ఇలా అనేక రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ హస్తముద్రనే నేను ప్రధానంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ హస్తముద్ర ప్రాణాయామానికి చాలా బాగా మేలు చేస్తుందన్నమాట. ఒకవేళ ఇలా ఈ ముద్రని కనుక చెయ్యలేని పక్షంలో, ఇబ్బంది ఉన్న పక్షంలో వారు ఇలా కూడా ఈ అభ్యాసాన్ని చేయొచ్చు.